ఈరోజు రాష్ట్రంలో ఆయన అక్రమ పాలన రోజు వంశీ గారు అడ్డుకున్నారని చెప్పి ఈరోజు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. లోకేష్ గర్వంగా చెప్తా అన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గుడ్ బుక్ రాజ్యాంగం పెడతా అని. ఈరోజు మంచి చేసిన వాళ్ళ పేర్లు మాత్రం రాసుకుంటా అని చెప్పారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చాక మీకు మంచి చేయడానికి పరిపాలన ఇచ్చినారా, లేకపోతే ఆ రోజు మీ తప్పుల్ని ప్రశ్నించినందుకు నాయకుల్ని అరెస్ట్ చేయడానికి మీకు పరిపాలన ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రోజుకొక హత్య, గంటకొక అత్యాచారాలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో వేడుకలు చూసుకోవడానికి డిప్యూటీ సీఎంకి, హోమ్ మినిస్టర్కి, ముఖ్యమంత్రికి తీరికొని తప్ప పోయి వాళ్ళని పరామర్శించే తీరికలే. నిన్నటికి నిన్న అనంతపురంలో టీడీపీ నేత కొడుకు ఒక మహిళ పైన యాసిడ్ దాడి చేస్తే పరామర్శించే తీరిక ఈ హోమ్ మినిస్టర్కిలే. అండ్ డిప్యూటీ సీఎం చాలా గొప్పగా చెప్తాడు, 30,000 మంది ఆడపిల్లల రోజు కనిపించడం లేదు, జగన్ గారి పరిపాలనలో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, ఇవాళ రోజుకు ఒక అమ్మాయి దళిత మహిళ జరిగిపోతే దళితుల మీద ప్రేమ ఉన్నట్టు చెప్తా అన్నాడు. మరి ఎందుకు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారుగా 30,000 మంది అమ్మాయిల ఆచూకని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఈరోజు మరి నిన్న అనంతపురంలో జరిగిందే, నువ్వు పరామర్శకు వెళ్ళావా? నీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే నీకు పరామర్శించే తీరికలే. ఈరోజు నువ్వు షూటింగ్లకో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది దేనికి? ఒక గొప్పగా వచ్చింది, కష్టపడ్డారు మీరు కాదనట్లా, గౌరవించారు, పదవి వచ్చింది. ఏం చేస్తున్నారు? ఇదేనా సామాజిక న్యాయం రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలన్నారు? ఎక్కడ జరుగుతుంది? ఆయన ఆడబిడ్డల గురించి మాట్లాడితే పెద్ద జోక్ అవుతుంది. పర్సనల్గా కాకపోయినా ఆయన విషయంలో జరిగింది. మహిళలు అంటే ఆయనకి ఎంత గౌరవం అనేది. నేను తీసుకొస్తా, మహిళలకు అన్యాయం జరిగి తొక్కుపెట్టి నార తీస్తా అన్నాడు. వాళ్ళు ఇంతమంది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక 1000 మందికి పైగా జరుగుంటాయి. ఎవరిని పరామర్శించో ఎవరికి న్యాయం చేసినావు? నీ నియోజకవర్గంలోనే జరిగితే నీకు పరామర్శించే తీరికలే. ఈరోజు రాష్ట్రం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది అంటారు. పులివెందులకు ఎందుకు? రాష్ట్రం అంతా ఉప ఎన్నిక పెట్టండి, చూపిస్తారు ప్రజలు. అధికారం ఇచ్చి నిత్యావసర ధరలు పెంచారు. 9 నెలలు అవుతుంది. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడిలే. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలే, ఒక్క ఉద్యోగం మీలా. డిఎస్సి అన్నాడు. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నోటిఫికేషన్ అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తే ఇవాళ డిఎస్సికి ముందు కదుపుతా అన్నారు దాన్ని. రోజు రాష్ట్రంలో చూస్తున్న పాలన అంతా పూర్తిగా అస్తవ్యస్తమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంటింట సౌభాగ్యంగా ఉంటాయి, ఈయన పరిపాలన ప్రతి ఇంట దౌర్భాగ్యంగా తయారైంది.